జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి. నేను మీ గోదావరి ఆడబడిచిన ఈ రోజు మన వీడియో ఏంటంటే ముక్కోటి ఏకాదశి రోజున మన దేవాలయాల్లో జరిగిన పూజలు ఇంకా అలంకారాలు చూద్దామండి. ఇప్పుడు మనం కోనసీమ తిరుమల అయిన వాడిపల్లి క్షేత్రంలో ఉన్నామండి. ఇది ముక్కోటి ఏకాదశి రోజున వాడిపల్లిలో చేసిన అలంకరణ అండి. ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవడానికి ఉత్తర ద్వారం ద్వారా వెళ్తామండి. ఆ ఉత్తర ద్వారాన్ని ఇలా అందంగా అలంకరించారండి. ఈ ఉత్తర ద్వారాన్నే వైకుంఠ ద్వారం అని అంటారండి. ఇప్పుడు మనం చూస్తున్నది వాడిపల్లి వెంకటేశ్వర స్వామి ఆవరణలో ఉన్న శివాలయం అండి. ఈ శివాలయాన్ని కూడా ఎంతో చక్కగా అలంకరించారండి. అలాగే ఈ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పక్కగా ఆంజనేయ స్వామిని కూడా పెట్టారండి. ఈ ఆంజనేయ స్వామి రామలక్ష్మణుని భుజాలపై ఎక్కించుకుని నడుస్తున్నట్టుగా ఉన్నదండి. ఇక్కడ కూడా చాలా మంది ఫోటోలు అవి దిగుతున్నారండి. చూస్తున్నది ఓబలంక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అండి. ఇక్కడ కూడా వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేశారండి. శ్రీ కోదండరామాలయం అండి. ఈ కోదండరామాలయంలో కూడా ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేశారండి.
ఈ ముక్కోటి ఏకాదశికి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, రామాలయం, వేణుగోపాల స్వామి వారి ఆలయం, ఆంజనేయ స్వామి వారి ఆలయం, ఇలా ప్రతి ఆలయంలోని కూడా ఎంతో చక్కగా పూలతో అలంకరించి చామంతి పూలు పూజ చేశారండి. భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని తరించారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ బంధువులకి, ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. జై శ్రీరామ్.